హాయ్ అండి. మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాను. చాలా యూజ్‌ఫుల్ ప్రోడక్ట్స్ అండి. ఖచ్చితంగా చూడండి. మీకు చాలా యూజ్ అవుతాయి. కావాలనుకుంటే తీసుకోండి. వీటికి రివ్యూస్ వచ్చేసి చాలా బాగున్నాయండి. రేటింగ్ చాలా బాగుంది. క్వాలిటీ చాలా బాగుంది. ప్రైస్ మనకి అందుబాటులో ఉందండి. కావాలనుకుంటే తీసుకోవచ్చు. వీటి లింక్స్ వచ్చేసి మన పోస్ట్‌లో పోస్ట్ చేస్తాను. మనం యూట్యూబ్ ఫ్యామిలీకి. ఇన్‌స్టా ఫ్యామిలీకి అయితే మాత్రం మన లింక్ అని కామెంట్ చేస్తే వాళ్ళకొస్తాయన్నమాట. ఇవి ప్రోడక్ట్స్ వచ్చేసి ఖచ్చితంగా నేనైతే హ్యాండ్ బ్యాగ్‌లో ఉండాలనుకుంటానండి. ఎందుకంటే నాకు 4½ ఇయర్స్ బాబున్నాడు కదా! బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ అడిగినా, వేరే ఏదన్నా బాదం మిల్క్ అడిగినా, ఏదన్నా అడిగి ఇచ్చామనుకోండి, వాళ్ళు డిస్పోజల్ గ్లాసులు ఇస్తారు. అవేమో కింద ఒంపుకోవడం, గ్లాసులు నానిపోవడం, కింద పడేయడం చేస్తారనమాట. అలా కాకుండా మనం ఎప్పుడో గ్లాస్ క్యారీ చేస్తూ ఉంటాం కదా! అయితే మనం బ్యాగ్‌లో క్యారీ చేస్తామండి. ఇదైతే హ్యాండ్ బ్యాగ్‌లో కూడా క్యారీ చేసేయొచ్చనమాట. ఇలా ఫోల్డబుల్ గ్లాస్ అనమాట ఇది. చాలా బాగుందండి. క్వాలిటీ వచ్చేసి చాలా బాగుందనమాట. స్టీల్ అనమాట. ఇందులో ఎక్కడైనా లీకేజ్ ఉంటదేమో అని వాటర్ కూడా వేసి చెక్ చేశాను. ఆ తర్వాత మీకు రివ్యూ చెప్తాను. చాలా బాగుందండి. నాకులా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటే కనుక హ్యాండ్ బ్యాగ్‌లో ఇది ఖచ్చితంగా ఉండాలనే అంటాననమాట నేను. ఎందుకంటే వాళ్ళు ఇందులో స్ట్రా ఏసి ఇచ్చినా చక్కగా తాగేస్తారు వాళ్ళు. వాళ్ళ చేతిలో ఉంటది కాబట్టి ఇంక దొరుకుతది, పడిపోతది అనేది ఏమి ఉండదనమాట. సో, ఇదైతే చాలా బాగుందండి. నాకు బాగా నచ్చింది. కావాలనుకుంటే తీసుకోండి. మన రీజనబుల్ ప్రైస్‌లోనే మన మీషోలో దొరుకుతుందనమాట. చూసారా ఎంత బాగుందో? చూడండి ఎంత చక్కగా ఉంది కదా! ఎక్కడా కూడా లీకేజీ ప్రాబ్లమ్ లేదనమాట. మా వాడు చాలాసేపు దీంతో ఆడాడనమాట. ఆడి ఎక్కడ లీకేజీ లేదు. ఆడు ఆడుతుంటే నేనేం అనలేదు చూశాను. అంటే వాటర్ వేసి చూసాడనమాట. ఇలా ఉంది కదా పడిపోద్దేమో అన్నట్టుగా. సో, వాడు చూసుకుని బాగుందమ్మా బాగుంది నాకు కావాలని చెప్పేసి అని అంటున్నాడనమాట. ఇదైతే నేను మీషోలో చూసాననమాట. చాలా అప్పుడు నాకు అనిపించింది అరే ఇలా కూడా ఉంటాయా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ క్యారీ చేసేయచ్చు. ఇది కూడా చాలా బాగుందండి. క్వాలిటీ వచ్చేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎప్పుడైనా రింగ్స్ ఉంటాయి కదండీ, అవి లూజ్ అయిపోయినాయి అనుకోండి, ఇది చాలా యూజ్ అవుతుందండి. మనం టైట్ అయిపోయిన రింగ్ తీసుకెళ్తే లూజ్ చేసి ఇస్తారు బంగారు షాప్‌లో. బట్ టైట్‌గా లూజ్‌గా ఉన్న రింగ్‌ని మాత్రం టైట్ చేయడం కష్టం అనమాట. అలాంటప్పుడు మనకి ఇది యూజ్ అవుతదండి. ఇదివరకైతే దారం కట్టి, అయి కట్టి, ఈ కట్టి చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా ఇలా మంచి ప్రోడక్ట్ వచ్చేసిందనమాట. ఇది నా చిటికెన వేలు ఉన్న గ్రీన్ కలర్ స్టోన్ గోల్డ్ రింగ్ అనమాట. ఇప్పటికి 2 సార్లు పడిపోయి దొరికిందండి. నేను ఇంట్లో ఉంటాను కాబట్టి పెద్దగా కంగారు ఏం లేదు. పరాకున గబక్కన వెల్లడికి స్నానం చేపిస్తూ ఉంటే సబ్బుకి జారిపోయి కింద పడిపోతుందనమాట. చాలా లూజ్ అయిపోయింది అది. దానికోసం అని తెప్పించానండి ఇది నేను. ఇలాగా ఫోల్డ్ ఇలాగా పెట్టేసుకొని మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగిలింది కట్ చేసి నెక్స్ట్ వాడుకోవచ్చు అనమాట. సో, ఇదైతే ఖచ్చితంగా ఉండాలండి. ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్‌లో ముక్కు పుడక పడిపోయినా కూడా చాలా బాధపడాలి మనం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా ఇది తీసుకున్నాననమాట. చూడండి ఎంత గట్టిగా పట్టేసుకుందో బయటికి రావట్లేదు అసలని. సో, ఇంత కంఫర్టబుల్‌గా ఉందనమాట. చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ రింగ్స్ పెడితే అక్కడక్కడ పాడేసుకుంటారు కదా! మనం భయపడతా పడతాం వాళ్ళకి. ఇలాంటిది పెడితే మాత్రం చాలా గట్టిగా ఉంటదనమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. కావాలనుకుంటే తీసుకోండి. దీని లింక్స్ కూడా మన పోస్ట్‌లో ఇస్తాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే పోస్ట్‌లో ఉంటాయి. ఇన్‌స్టా ఫ్యామిలీ అయితే మాత్రం లింక్ అని కామెంట్ చేసేయండి వచ్చేస్తాయి. ప్రొడక్ట్స్ అయితేని 4 ఇచ్చాడనమాట. వీటికి కూడా రేటింగ్ చాలా బాగుందండి. చాలామంది తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇంట్లో ఒకటి పెట్టుకుంటే మాత్రం నెక్స్ట్ చాలా కాలం వచ్చేస్తది. సో, ఇదొకటి. ఇది కూడా చాలా బాగుందండి. ఎంత బాగా నచ్చిందంటే మేము ఎక్కువగా గుళ్ళకయి వెళ్తా ఉంటాం కదండీ! గుళ్ళకి గానీ, ఎక్కువ తీర్థయాత్రలకు తిరుగుతా ఉంటాం మేము. అలాంటప్పుడు వెళ్ళేటప్పుడు పర్లేదు గానీ, వచ్చేటప్పుడు ఏమైద్దంటే అక్కడ బట్టలేమి ఉతుక్కోవడం కుదరదు కదా మనకి. ఆ బట్టలన్నీ వేరే కవర్‌లో పెట్టుకొని తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఇలాంటిది ఒకటి తీసుకుంటే మనం విడిచిన బట్టలు ఇందులో పెట్టేసుకొని వెళ్ళేటప్పుడు ఇలాగా ఫోల్డ్ చేసుకొని తీసుకెళ్ళిపోయినా వచ్చేటప్పుడు విడిచిన బట్టలు ఇందులో పెట్టేసుకున్నామంటే చాలా బట్టలు పడతాయండి. అసలు చూస్తే చిన్నగా ఉంది గానీ, చూస్తే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. అసలు బెల్టులు గానీ, జిప్స్ కానీ క్వాలిటీ చాలా బాగుందనమాట. ఇదివరకు తాటాకులతో ఇలా కట్టేవాళ్ళు. బుట్ట కింద అల్లేవాళ్ళనమాట. చిన్నప్పుడు మా నాన్న దగ్గర ఉండేది ఇలాంటిది. కాకపోతే అది తాటాకుతో కట్టేవారు. ఇదైతే చక్కగా మంచిగా దీని ఏమంటారు దాన్ని, క్లాత్ వచ్చేసి ఇలాగ సిల్క్ దాంతో వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇలా చూసారా ఎన్ని బట్టలు పడతాయోనండి అందులోనైతే మాత్రం. మీకు సరిగ్గా కనపడుతుందో లేదో నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇది కూడా చాలామంది తీసుకుంటున్నారండి. రేటింగ్ చాలా బాగుంది. ఇందులో అయితే మేము గుళ్ళకి వెళ్ళినప్పుడు అది కొంచెం బట్టలు ఎక్కువైపోతే ఇందులో పెట్టేసుకుని విడిగా తెచ్చుకోవడం అన్నట్టుగా ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నాను. చూసారు కదా ఎలా ఉందో, బాగుంది కదా. లోపల కూడా క్లాత్ చాలా బాగుందండి. ఇది మామూలుగా మనం ఈ బట్టల కోసమనే కాదండి, మనం ఇంట్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏమన్నా పెట్టుకొని వాడని
బట్టలు ఇందులో పెట్టుకొని స్టోర్ చేసుకుని పక్కన పెట్టేసుకునేలా ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా పడతాయండి. అసలు స్టఫ్ ఎంత పడుతుందంటే చాలా స్టఫ్ పడుతుంది. ఇది మళ్ళీ బట్టలన్నీ తీసేయగానే యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే మడిచి పెట్టేసుకోవచ్చు అనమాట. అంత చక్కగా ఉందండి. నేను లాస్ట్‌లో చూపిస్తున్నాను. నేను బట్టలేసి పెట్టానా, మళ్ళీ అవన్నీ తీయగానే దాని ప్లేస్‌లోకి అది వచ్చేసి చక్కగా లైన్‌గా ఉండిపోయి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని జాగ్రత్త పెట్టేసుకోవచ్చు. జస్ట్ ఇది హ్యాండ్ బ్యాగ్‌లో కూడా పెట్టేసుకునే అంత చిన్నగా ఉందనమాట మడత పెడితేని. చూసారు కదా, ఇలా ఉందనమాట. సో ఇది కూడా క్వాలిటీ చాలా బాగుందండి. రేటింగ్ చాలా బాగుంది. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందండి. కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఎక్కువగా జర్నీలు చేసే వాళ్ళకి ఇలాంటి బ్యాగ్స్ క్యారీ చేస్తే మాత్రం చాలా బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. నేనైతే దీన్ని తీసుకుంటున్నానండి. చాలా బాగుంది. సో క్వాలిటీ కూడా చాలా బాగుందండి. కావాలనుకుంటే తీసుకోండి. నేనైతే పర్సనల్గా అయితే తీసుకోమని చెప్తాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఇందులో ఏ ప్రోడక్ట్ మీకు యూజ్ఫుల్ అనుకున్నారో కామెంట్ చేయండి. తీసారు కదా, బట్టలన్నీ తీసేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. మళ్ళీ ఫోల్డ్ చేసేసుకుని యాజ్ ఇట్ ఈజ్ మడత పెట్టేసేయచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వెళ్తూ ఒక లైక్ ఇవ్వచ్చు కదండి. అలా కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? గుర్తుంచుకోండి, దీని లింక్స్ అన్నీ కూడా మన పోస్ట్లో పెడతాను. కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రైజ్లో వస్తాయి కాబట్టి ఎవరైనా గిఫ్ట్ పర్పస్ మీద కూడా ఇచ్చుకోవచ్చు.